హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 25 కిలోమీటర్ల పరిధిలో ఏకకాలంలో 4 వైమానిక లక్ష్యాలను ఛేదించగల ఆకాశ క్షిపణి వ్యవస్థ సామర్థ్యాన్ని భారత్ ప్రదర్శించిందని రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ ఆదివారం తెలిపింది. ఇలాంటి సామర్థ్యాన్ని కలిగి ఉన్న మొదటి దేశం భారత్ అని డిఆర్డీఓ పేర్కొంది. 2019లో భారత వైమానిక దళంలో చేర్చబడిన వ్యవస్థ నుండి కాల్పులు జరిపినట్టు తెలిపింది. సింగిల్ ఫైరింగ్ యూనిట్ను ఉపయోగించి కమాండ్ గైడెన్స్ ద్వారా 25 కిలోమీటర్ల పరిధిలో ఏకకాలంలో 4 వైమానిక లక్ష్యాలు నిమగ్నమయ్యే సామర్థ్యాన్ని ప్రదర్శించిన మొదటి దేశంగా భారతదేశం అవతరించింది. ఆకాశ వెపన్ సిస్టమ్ని ఉపయోగించి ఐఏఎఫ్ ఎంసీసీ ఈ పరీక్షను నిర్వహించింది అని డిఆర్డీఓ ఎక్స్ పోస్ట్లో పేర్కొంది. ఆకాశ వెపన్ సిస్టమ్ను డిఆర్డీఓ రూపొందించింది మరియు అభివృద్ధి చేసింది. ఇతర పరిశ్రమలతో పాటు బీఈఎల్, బీడీఎల్చే ఉత్పత్తి చేయబడింది. ప్రస్తుత కాల్పులు 2019లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేర్చబడిన సిస్టమ్ నుండి జరిగాయి అని డిఆర్డీఓ మరొక పోస్టులో తెలిపింది. స్వదేశీ క్షిపణి వ్యవస్థ సామర్థ్యాన్ని డిసెంబర్ 12న జరిగిన అస్త్రశక్తి సైనిక వ్యాయామంలో ప్రదర్శించినట్లు వార్తా సంస్థ పీటీఐ నివేదించింది. భారత వైమానిక దళం ఈ విన్యాసాన్ని నిర్వహించింది. ఆకాశ్ అనేది స్వల్ప శ్రేణి ఉపరితలం నుంచి గాలికి క్షిపణి. ఇది ప్రధానంగా వైమానిక దాడుల నుంచి హాని కలిగించే ప్రాంతాలను మరియు పాయింట్లను రక్షించడానికి ఉపయోగించబడుతోంది. ఈ క్షిపణి 25 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంది. భారతదేశం స్నేహపూర్వక విదేశీ దేశాలకు ఎగుమతి చేస్తున్న ప్రధాన ప్లాట్ఫామ్లలో క్షిపణి వ్యవస్థ ఒకటి. 228 ఎయిర్క్రాఫ్ట్, 155 అడ్వాన్స్డ్ టౌడ్ ఆర్టిలరీ గన్స్, బ్రహ్మోస్ క్షిపణులు, గని రక్షిత వాహనాలు, సాయుధ వాహనాలు, మందుగుండు సామాగ్రి, థర్మల్ ఇమేజర్లు మరియు ఏవియానిక్స్ చిన్న ఆయుధాల యొక్క వివిధ భాగాలు భారతదేశం ఎగుమతి చేస్తున్న ఇతర ప్రధాన ప్లాట్ఫామ్లు పీటీఐ ద్వారా తెలిపింది. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.